హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 115వ భాగం. బతికున్న శవంలా పడుకోనున్న ఆనందుని చూసి కన్నీరు మున్నీరుగా బాధపడ్డారు శర్మ, ప్రమోదులు. నలుగురు పిల్లల్ని వారం వారం సిటీకి తీసుకెళ్లి సినిమా చూపించి ఏమేం కావాలో అన్నీ కొని వాళ్ల పిల్లలతో సమానంగా చూసుకున్న ఆనందుని చూస్తుంటే ప్రమోద్ కళ్లల్లో నీళ్లు ఆగట్లేదు. ఆనంద్ స్పృహలోకి వచ్చే అవకాశం లేదా గాయత్రి అని అడిగాడు శర్మ. తెలీదు శర్మగారు, ఆ రోజు కోసమే కొళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నాను అంటూ కాసేపు మాట్లాడుకున్నాక, పదండి శర్మగారు, ముందు టిఫిన్ చేద్దురుగాని అంటే కాసేపు ఆనంద్ దగ్గర ఉండి వస్తానమ్మా అన్నాడు శర్మ. సరేనని గాయత్రి వెళ్ళిపోతే తన వెంటే వెళ్ళిపోయారు ప్రమోద్ ఇంకా రాములు. అందరూ వెళ్ళాక నెమ్మదిగా శర్మ అని పిలిచింది అరుంధతమ్మ. కళ్ళు తుడుచుకుని, ఏంటమ్మా? మీనాక్షి ఎక్కడుందో ఏమైనా తెలుసా? అసలు తనకి ఎన్నేళ్ల శిక్ష పడింది అని ఆత్రంగా కన్నీళ్లతో అడిగింది అరుంధతమ్మ. లేదమ్మా, అవేమీ తెలియవు. కానీ మొదట్లో జైలుకి 2 సార్లు వెళ్ళొచ్చాను. ఒక్క మాటైనా మాట్లాడుతుందేమో, కనీసం హైకోర్టుకైనా అప్లై చేద్దామనుకున్నాను. కానీ తను నోరు తెరవనేలేదు. రాఘవ చనిపోయినప్పుడే సగం చనిపోయింది. మిగిలిన సగం పెదబాబు మాట్లాడిన మాటలకు జీవోత్సవంలా అయిపోయింది. తర్వాత తనని వేరే జైలుకి మార్చారంట. ఎక్కడా ఏంటి అని తెలియలేదు. అది ఎలా ఉందో ఏమోనని ఏడ్చని రోజు లేదు శర్మ. అలా అని గాయత్రి దగ్గర తన గురించి మాట్లాడలేకపోతున్నాను. తన వల్లే ఈ కుటుంబం ఇలా అయిపోయిందని గాయత్రి మనసులో బలంగా నాటుకుపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. నిజమేంటో బతికున్న మీనాక్షికి, జీవోత్సవంలా ఉన్న ఆనందికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అందరూ కళ్లతో చూసిన దాన్నే నిజమనుకుంటున్నారు. అమ్మా, పెదబాబుకి వాళ్ళమ్మ మీద కోపం తగ్గిందా? విరక్తిగా నవ్విన అరుంధతమ్మ. వాడికే తగ్గుంటే మీనా గురించి నేనిలా బాధపడాల్సిన అవసరమేముంది శర్మ? వాళ్ళమ్మ మీద వాడు పెంచుకున్న కోపం ఆడవాళ్ల మీద అసహ్యంగా మారింది. దాంతో చెడు అలవాట్లకి బానిసయ్యాడు. ఎవరెంత చెప్పినా మారలేదు. వాడిక మారతాడన్న నమ్మకం కూడా పోయిన రోజున వాడి జీవితంలోకి వెల్లువలా వచ్చింది మను. అభిమనుల పెళ్లి ఎలా జరిగిందో, పెళ్లైన కొత్తలో ఎలా ఉన్నాడో, తర్వాత మను వల్ల ఎంతలా మారాడో మొత్తం అరుంధతమ్మ చెప్పగానే శర్మ మనసులో, రాధా, నీ ప్రేమ కంటే అభి భార్య మీద పెంచుకున్న ప్రేమ 1000 రెట్లు ఎక్కువగా ఉంది. అందుకే ఆ భగవంతుడు నిన్ను అతని జీవితంలో ప్రేయసిగానే ఉంచేశాడని బాధపడ్డాడు. రూంలోకి వెళ్లగానే వెనుక నుండి అభిని చుట్టుకుపోయింది మనస్విని. ముందున్న తన 2 చేతుల్ని పట్టుకుని, ఏంటి మేడంగారు ఏదో లోకంలో ఉన్నట్టున్నారు? నీ మీద నేను అలిగాను అభి. ఎందుకో? ఏంటి ఆ రాధతో అంత క్లోజ్గా ఉన్నావు? ఎందుకంటే తను నా రాధ కాబట్టి. దూరం జరిగి గోముగా, మరి నేను? నువ్వు నా మనువి. అభి నవ్వి ఆమెను హక్ చేసుకుని, మను, రాధంటే ఏంటో తెలుసా? తనకి నేనంటే పంచప్రాణాలు. నాకోసం చావడానికి కూడా వెనకాడదు. కళ్ళు మాత్రం పైకెత్తి, ఓ అంతిష్టమనుకుంటా నువ్వంటే. మను జెలసీ తెలుస్తుంటే నవ్వుకొని, అఫ్కోర్స్ ఈ కృష్ణుడి ఖాతాలో ఉన్న గోపికల్లో ఈ రాధది ఫస్ట్ ప్లేస్. ఉడుక్కుంటూ, మరి నాది? తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, నువ్వా? చూడటానికేమో అందరికీ రుక్మిణిలా కనిపిస్తావు కానీ. కానీ తన ముక్కుని ముక్కుతో రాస్తూ, అంటే నాకు మాత్రం నీలో రుక్మిణి కంటే సత్యభామ పోలికలే ఎక్కువగా కనిపిస్తాయి అనగానే నవ్వేసింది మను. పో అభి, భలే ఐస్ చేస్తావు మనుషుల్ని. నా లైఫ్లో రాధ ప్లేస్ ప్రత్యేకమైంది మను. దాన్ని ఒకరితో పోల్చలేను. నన్ను కృష్ణ అని పిలిచే ఇద్దరిలో తనుంది. దాంతో నువ్వెప్పుడూ కంపేర్ చేసుకోకు అని చెప్తూ తన మాటలకి మీనింగ్ అర్థమై సరేనన్నట్టు తన చేతిని పట్టుకుంది మను. రూంలో ఓ గోడకి ఆనుకొని ధారాలుగా కారుతున్న కన్నీటిని కూడా లెక్క చేయక శూన్యంలోకి చూస్తుంది రాధ. ఎలా కృష్ణ,
ఎలా ఈ రాధని మర్చిపోయావు? ఎన్నోసార్లు నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని నా చేతిని జీవితంలో వదలనని చెప్పావే. మరిప్పుడెలా నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు లేని జీవితాన్ని విడిచిపెట్టాలా, లేదా నా తలరాతలో నీ భార్య అయ్యే అదృష్టం లేదని వెనుతిరిగిపోవాలా? ఏం చెయ్యాలి? నువ్వు లేకుండా ఈ రాధ బతకగలదా? లేదు, దానికంటే చావడమే మంచిది అనుకుంటూ ఉంటే, శర్మగారు, రాధెక్కడా అని అడిగాడు అభిరామ్. శర్మ సైలెంట్గా ఉంటే, అభి, తను కొంచెం హెడేక్గా ఉందంట, తర్వాత వస్తుంది అన్నాడు ప్రమోద్. అలానే ఉంటే తలనొప్పి తగ్గకపోగా పెరుగుతుంది అని, మను, నువ్వెళ్ళి రాధని తీసుకురా అని మనుకి చెప్పాడు అభి. నవ్వుతూ సరేనని వెళ్తుంటే శర్మ కంగారుగా, నువ్వాగమ్మా, నేను వెళ్తాలే, గదిలో నాకు కొంచెం పని ఉందని చెప్పి వెళ్ళాడు వాసుదేవ శర్మ. ప్రమోద్ గారు, మొహమాట పడకండి, నేను కూడా మీ చెల్లెల్లాంటిదాన్ని, ఏం కావాలన్నా నిరభ్యంతరంగా నన్ను అడగండి అని మను అంటుంటే, స్వచ్ఛంగా కనిపిస్తున్న మను ముఖంలోని ఆప్యాయతకి తెలియకుండానే ఇంప్రెస్ అవుతూ, తప్పకుండా అండి అన్నాడు ప్రమోద్. అదేంటి, నేను మీ చెల్లెల్లాంటిదాన్ని అంటుంటే అన్నీ అని పిలిచి నన్ను పరాయిదాన్ని చేస్తారా? గాయత్రి నవ్వుతూ, మను, నువ్వు ముందు అన్నయ్య అని పిలిస్తే వాడు నీ పేరుతో పిలుస్తాడు. ఓ అవును కదా, సారీ అన్నయ్య, నాకు అన్నయ్యలెవరూ లేరు, ఉంటే ఎంత బాగుండేది అనుకునేదాన్ని. ఆ దేవుడు నీ రూపంలో నా కోరిక తీర్చినట్టున్నాడు అని మను నవ్వుతూ అంటుంటే, నాక్కూడా నిన్ను చూస్తుంటే చెల్లెల్లానే అనిపిస్తుంది మను. హా, ఇప్పుడు కొద్దిగా మాలో కలుస్తున్నారు అని మను నవ్వుతుంటే రామ్ మనసులో, నీలో ఏదో మ్యాజిక్ ఉంది మను, నీ పెదవుల్లో విరిసే స్వచ్ఛమైన నవ్వుకి ఎలాంటి వాళ్ళనైనా కట్టుబడి తీరతారు అంటుంటే, చూడండి అన్నయ్య గారు, మా అక్కని మాత్రం చెల్లిని చేసుకుంటే నేనేమవ్వాలి చెప్పండి అని అడిగింది పక్కనే ఉన్న యశు. ఏమవుతావు, కూరిలో కరేపాకవుతావు అని కోపంగా అన్నాడు రామ్. అత్తయ్య, బావు చూడు ఏమంటున్నాడో. రామ్, ఎందుకు రాదన్నలా ఏడిపిస్తావు? అది చిన్నపిల్లల, అది వేసే వేషాలు చూస్తే అదెంత పెద్ద పిల్లో తెలుస్తుంది మమ్మీ. గుర్రున చూస్తూ, మా చిన్నబాబు గారి మాటలు పట్టించుకోకండి అన్నయ్య గారు, ఈ చిన్న పాపని కూడా మీ చెల్లిగా స్వీకరించండి అంటూ డ్రామాలోలా చెప్తుంటే పక్కనే నవ్వేశాడు ప్రమోద్. మా రాధని, మనుని చూస్తుంటే ప్రశాంతతకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటారు. నిన్ను చూస్తుంటే మాత్రం తుఫాన్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు. నువ్వు చెప్పకపోయినా నువ్వు నా చిట్టి చెల్లివి, సరేనా? థ్యాంక్ యూ అన్నయ్యా అంటే, మను, ప్రమోద్కి మొహాటం ఎక్కువ, దగ్గరుండి ఏం కావాలో చూసుకో అన్నాడు అభి. మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. కానీ నిన్ను ఇప్పటిదాకా గుండెల్లో పెట్టుకున్న నా చెల్లెలి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియట్లేదు. దాని ప్రేమ స్వచ్ఛమైంది, కానీ నీ మనసులో రాధని అలా ఊహించినట్టు కూడా అనిపించట్లేదు అనుకుంటూ మనసులోనే బాధపడ్డాడు ప్రమోద్. శూన్యంలో కొట్టుమిట్టాడుతున్న రాధ గది తలుపులు తెరిచాడు శర్మ. తన పరిస్థితి ఎలా ఉంటుందో తను ఊహించగలడు, అందుకే కాసేపు తనని ఒంటరిగా వదిలేశాడు. ఆయనొచ్చింది కూడా గమనం లేకుండా కూర్చోనున్న రాధ పక్కనే కూర్చున్నారాయన. అమ్మా రాధా అంటూ పిలవగానే తల తిప్పి చూసింది. బాధపడుతున్నావా? బాధ కాక నాకేం మిగిలింది నాన్నా? నేను ముందే చెప్పాను కదమ్మా, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు వాటిని స్వీకరించాలని. నా ప్రేమలో ఏదైనా లోపముందా నాన్నా? లేదమ్మా, నీ ప్రేమ స్వచ్ఛమైంది. మరెందుకిలా అయింది? కృష్ణ నన్నెలా మర్చిపోయాడు? కృష్ణ నిన్ను మర్చిపోలేదు, నీకు తన గుండెల్లో స్నేహమనే ఉన్నతమైన స్థానాన్నిచ్చాడు. కానీ నేను కృష్ణని ప్రేమించాను నాన్నా, తన కోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను. నాకిచ్చిన మాటని ఎలా తప్పాడు? నువ్వే అంటున్నావుగా, చిన్నతనమని తెలిసి తెలియని వయసులో నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. మీ బంధం అలానే ఉండుంటే ఖచ్చితంగా చేసుకునేవాడేమో. కానీ మీ మధ్య వచ్చిన ఎడబాటు కృష్ణ మనసులో నిన్ను స్నేహితురాలిగా ఉంచితే మనస్విని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యని చేసింది. అంతేకాదమ్మా, అభి చిన్నతనంలో జరిగిన సంఘటనలు తన జీవితం మీద బాగానే ప్రభావాన్ని చూపించాయి. తనని పక్కదారులు తొక్కేలా చేశాయి. ఏంటి? అవునమ్మా అంటూ అరుంధతమ్మ చెప్పిందంతా చెప్పి, తను నిజంగానే ఎంతమంది గోపికలకు కృష్ణుడే అంటూ ఆవిడ చెప్పిన విషయాలన్నీ చెప్పి, అలాంటివాణ్ణి 5 నెలల్లో మనస్విని తన ప్రేమతో కట్టిపడేసి తన గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరచుకుంది. అంటే కేవలం నా కృష్ణకి మార్చినందుకు తనని ఇష్టపడుతున్నాడా అని రాధ ఆలోచిస్తుంటే,
అభి జీవితంలో భార్య స్థానం ఎప్పటికీ నీది కాదు అన్నాడు శర్మ. గట్టిగా నాన్న అంటే, ఇది నిజం తల్లి. దీన్ని నీ మనసు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. నేనిక్కడికొచ్చింది కృష్ణ గురించి నీకున్న సందేహాలు తొలగించడానికి ఒక కారణమైతే, వాళ్ళని ఒప్పించి ఊరికి తీసుకెళ్లడానికి కూడా. ఒక సమస్య పరిష్కారమైంది, ఇక రెండోది మిగిలింది. పద, అక్కడ నీకోసం అభి ఎదురు చూస్తున్నాడంటూ బలవంతంగా లేవతీసి తీసుకెళ్తుంటే, రాధ మనస్సు మాత్రం అభి జీవితంలో భార్య స్థానం ఎప్పటికీ నీది కాదు అన్న మాట దగ్గరే ఆగిపోయింది. రాధగారు, తలనొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని ఆప్యాయంగా అడిగింది మను. లేదమ్మా, తగ్గలేదంట, అందుకే డల్గా ఉంది. అలాగా, టాబ్లెట్ ఏమైనా ఇవ్వమంటారా? మను, ముందు టిఫిన్ చేయి నువ్వు, తర్వాత టాబ్లెట్ల సంగతి చూద్దూ కాని అని అభి అనడంతో, సరే రండి కూర్చోండి అంటూ చైర్ చూపిస్తుంటే, ఏయ్ అక్కడ కాదు, రాధా ఇక్కడ చూడు అంటూ పిలిచాడు అభి. వెళ్ళవే, నువ్వెక్కడున్నా వాడి పక్కన కూర్చోవాల్సిందే అని అరుంధతంటే అందరూ నవ్వేశారు. అభిని చూస్తూ అతని పక్కనే కూర్చుంది రాధ. ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ ఎర్రగా వాచిపోవడం చూసి కంగారుగా తన నుదుటి మీద చెయ్యేసి, రాధా, హెడేక్ ఎక్కువగా ఉందా అని అడిగాడు. అభి చేతి స్పర్శకి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది రాధ. నిన్నే రాధ అడిగేది. మౌనంగా తలూపుతుంటే, మరేం పర్లేదు, ముందు టిఫిన్ చెయ్యి, టాబ్లెట్ వేసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది అని తన చెంప మీద తట్టగానే, తన మీద అభి చూపిస్తున్న ఆప్యాయత చూసి అప్పటిదాకా పడిన బాధంతా దూదిపింజలా తీసేసినట్టుగా అయ్యింది రాధకి. అభి, కొంచెం చట్నీ వేయినా అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంటే చూపులతోనే మాట్లాడుకుంటున్న మను అభిరాములని చూసి రాధ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఎందుకు వద్దు, నాకు నువ్వు తినిపించాలి. షో, ఇక్కడ కాదు, ఇప్పుడు సైలెంట్గా తినభి లేదన్నట్టు జాలిగా చూస్తుంటే ముద్దుగా మూతి ముడిచి కిస్ చేసినట్టుగా చూపించి బ్రతిమాలుతుంది మను. మిగిలిన వాళ్ళు ఎవరి మాటల్లో వాళ్ళుండడం వల్ల వీళ్ళనెవ్వరూ గమనించట్లేదు, కాని పక్కనే ఉన్న రాధకి వీళ్ల మాటలు వినిపిస్తుంటే తట్టుకోలేకపోతుంది. ఏం చేశావే నా కృష్ణని, నీ కొంగు పట్టుకు తిరిగేలా చేసుకున్నావు అనుకుంటూ కళ్లతోనే మాట్లాడుకునే వాళ్ళని చూడలేక కోపంతో పక్కనున్న గ్లాస్ని కింద పడేసింది. దాంతో అందరూ అటువైపు చూశారు. క్షమించండి, పొరపాటున పడిపోయింది. దీనికి క్షమాపణేంటి రాధా, నువ్వేం చేశావని అని రామంటే, గౌరిని మను క్లీన్ చేయమని చెప్పి తనందరికీ ఏం కావాలో చూస్తుంది మను. మను వైపు కసిగా చూస్తూ, నేనిక్కడ ఉన్నంతవరకు మీ ఇద్దరినీ ఇలా ఉండనివ్వను. ఏంటి, నా కృష్ణని మార్చి తన మనసులో ప్రేమను సంపాదించావా? అసలు ఈ రాధ నా కృష్ణ పక్కన ఉంటుంటే అసలు అలాంటి అలవాట్ల జోలికే వెళ్లేవాడు కాదు. అప్పుడు నువ్వేంటి తనని మార్చేది? నువ్వు తన ప్రేమని పొందగలవేమో కానీ నాకు అవసరం లేదు. నిన్ను నా కృష్ణ ప్రేమించలేదు. కేవలం నీ అందం, తీయగా పలికే నీ మాటలతో తనని పూర్తిగా నీ వైపుకు తిప్పుకున్నావు. అదే నేను తన పక్కనుంటే అదే పని నేను చేసుండేదాన్ని. అప్పుడీ కృష్ణుడు రాధాకృష్ణుడు అయ్యేవాడు. మాది నీలా 5 నెలల ముందు మొదలైన బంధం కాదు, నేను పుట్టినప్పటి నుండే మొదలైంది. దాన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? మా ఇద్దరి మధ్యలో అడ్డుగోడగా వచ్చిన నిన్ను అభిరామకృష్ణ చేతనే బయటికి గెంటించి నా కృష్ణ మనసులో శాశ్వతంగా స్థానం ఏర్పరచుకుంటాను. రాధంటే కృష్ణుడి ప్రేమకు మాత్రమే అన్నమాట ఈ రాధ ఒప్పుకోదు. కృష్ణుడు ఎప్పుడు రాధాకృష్ణుడే అని చేసి చూపిస్తాను. మను, ఈ రోజు నుండి నా చేతిలో నీకు తెలియకుండానే నువ్వొక పావుగా మారిపోయావు. నువ్వు నా కృష్ణతో పొందే ప్రతి నవ్వు, ప్రతి సంతోషం నాది. నా కృష్ణ ప్రేమ కేవలం నాకు మాత్రమే. అది నీకు దక్కనివ్వను. నిన్ను దేవతలా కొలుస్తున్న వీళ్ళందరి చేతనే నిన్ను చీకొట్టించి శాశ్వతంగా మను అన్న పేరే వినిపించకుండా చేస్తాను. మనోభిరాముడు అనే నీ పేరు కేవలం పేరుకు మాత్రమే. అభిని నవ్వుతూ చూస్తూ, కృష్ణ నిన్ను నా ప్రేమతో గెలిచి మను అన్న పేరు నిన్ను పూర్తిగా మర్చిపోయేలా చేస్తాను అని రాధ అనుకుంటుంటే, ఏ రాధ, ఏంటి అందరినీ చూసిన ఆనందంలో సరిగ్గా తినట్లేదు అని అడిగాడు అభి. రాణి నవ్వుని నవ్వుతుంటే, ఏంటి మాట్లాడావు? ఏం లేదు కృష్ణ, ఇలా తనబట్టే ఇంకా పుల్లలా ఉన్నావు అంటూ చొరవగా తన ఎంగిలి చేత్తోనే తన ప్లేట్లో ఉన్న పూరీ తుంచి తిను అంటూ నోటి దగ్గర పెట్టాడు అభిరామ్. తినకుండా అలానే చూస్తుంటే, ఏంటలా చూస్తున్నావు? ఇక్కడెవ్వరూ ఏమీ అనుకోరు, తిను అని ప్రేమగా తినిపిస్తుంటే నవ్వుతూ నోరు తెరిచింది రాధ. తన నోట్లో పూరీ పెట్టి, మను,
చిన్నప్పుడు నేను అన్నం తినకపోతే తను కూడా తినేది కాదు. రామ్ ప్రమోద్లని చూపిస్తూ వీళ్ళిద్దరూ ఒక పార్టీ. రాధ భుజం చుట్టూ చెయ్యేసి సైడ్ హగ్ చేసుకుని, నేను నా రాధ మాత్రం మరో పార్టీ తెలుసా? ఏం రాధా, అంతే కదా అంటే, అవును కృష్ణ, నేనెప్పుడు నీ పార్టీనే. అందరూ నవ్వుతూ వాళ్ళని చూస్తుంటే మను మనసులో, అభి ఇంతలా తన గురించి చెప్తున్నాడంటే వీళ్ళ బాండింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది అని మనస్ఫూర్తిగా నవ్వుకుంది మను. నాకు తెలుసు కృష్ణ, నువ్వేదీ మర్చిపోలేదు. నువ్వెప్పటికీ నావాడివి. మధ్యలో ఇలాంటి మనువులు ఎంతమంది వచ్చినా మనల్ని వేరు చేయలేరు అనుకుంది రాధ. అమ్మయ్యా, విన్నారు కదా ఫ్రెండ్స్ ఏమైందో? మొత్తానికి రాధ అభిని మర్చిపోవడానికి సిద్ధంగా లేదు. అభిరామకృష్ణ ప్రేమ ఎప్పటికీ తనకే సొంతమని, మనుని పక్కకి తప్పించి ఆ స్థానంలోకి తను రావాలని గట్టిగా పంతం పట్టింది. ఒకవైపు రామ్, మరోవైపు రాధ. మరి ఈ మనస్విని అంత తేలిగ్గా ఓటమిని అంగీకరిస్తుందా? అదే జరిగితే మనోభిరాముడు అన్న టైటిల్కి అర్థమేముంది చెప్పండి. కాబట్టి ఎవరూ టెన్షన్ పడకండి. స్టోరీలో చాలా మలుపులున్నాయి, అవి మీరెవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఎక్కడా స్కిప్ అవ్వకుండా స్టోరీని ఫాలో అయిపోండి. ఈ రాధ రామ్ మధ్యలో మను ఎలా వీళ్ళని దాటుకొని అభిని సొంతం చేసుకుంటుందో, ఈ విషయాలన్నీ అభికి తెలుసా? తెలిసి అతను ఊరుకుంటాడా? అసలేంటి కథ అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా, అది మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.